హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నిన్న లైట్గా జలుబు చేసింది అన్నాను కదా, అది కొంచెం ఎక్కువైందండి. అందుకే ట్యాబ్లెట్స్, అలాగే ఈరోజు బట్టలు ఉతుక్కోవాలి. ఈరోజు వచ్చేసి సాటర్డే కాబట్టి బట్టలు ఉతుక్కోవాలి, లేకుంటే మళ్ళీ క్యూ పెరిగిపోద్ది. సండే కదా ఉతకనికి కూడా చోటు లేకుండా వెళ్ళిపోద్ది. అందుకే షాప్కి వెళ్తున్నాను. కొంచెం చిన్న షాపింగ్ అయితే చేసి, ఒక కంఫర్ట్ ప్లస్ ఒక బట్టల సబ్బు, కుదిరితే ట్యాబ్లెట్స్. కుదిరితే ఎందుకంటున్నానంటే మా హాస్టల్లో వేరే వాళ్ళని అడిగితే ఇస్తారు, అది వేరే విషయం కాదు, పెద్ద విషయం ఏం కాదు. ఏమంటే నాకు అడగడం అవసరం, ఇష్టం ఉండదండి. ఒకరిని ఏదైనా అడగాలి అంటే మరీ ఇబ్బంది అయితే కానీ అడగను. ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ కదా, ఇది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అండి, తెలిసిందే కదా అందరికీ. అది మా సీనియర్స్ది. అది వచ్చేసి మా హాస్టల్. ఇది వచ్చేసి బ్యాంక్. అది వచ్చేసి ఎగ్జామినేషన్ బ్రాంచ్ అంట. అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ బస్సు అయితే పార్క్ చేసింది. నాకు తెలిసిన వాళ్ళు ఎస్టర్డే షార్ట్లో నియో సిట్రిక్జనో ట్యాబ్లెట్ వేసుకో, కోల్డ్ తగ్గుద్ది అని చెప్పారు. నేను వెళ్ళి అడగలేను కదా, అంటే అడిగితే అసలు వేరేదైతే వాళ్ళు తెలిసిందే చెప్పింటారులేని, కానీ నాకు ప్రొనౌన్సియేషన్ రాకపోవడం వల్ల తప్పు జరగచ్చు. సో వెళ్ళి కోల్డ్ ట్యాబ్లెట్స్ అని చెప్పేస్తాను, వాళ్ళు ఇస్తారు. తగ్గకుంటే తర్వాత వాళ్ళు చెప్పింది చూద్దాం, ట్రై చేస్తాను. ప్లస్ ఎస్టర్డే మా సీనియర్ బర్త్డే అండి. యాక్చువల్గా ట్రీట్ ఇచ్చారు మా సీనియర్ అయితే నాకు. థ్యాంక్ యూ చెప్పాను కూడా ఆల్రెడీ. అందరు సీనియర్స్ ఇలా ఉండరు, నాతో అయితే చాలా మంచిగా ఉన్నారు, బాగా మాట్లాడారు, కలిశారు. ఫస్ట్ మీటింగ్లోనే ట్రీట్ అండి, ఫస్ట్ మీటింగ్లోనే ట్రీట్ తెప్పించారు బర్త్డే కదా అని చెప్పి. నేను గిఫ్ట్ ఏమి తీసుకుపోలేకపోయాను, ఎందుకంటే టైం లేదండి. ఎగ్జాక్ట్ షార్ట్కి అయిపోయామంటే 5:30కి మెసేజ్ చేసింది మేడం గారు. వచ్చేసి 5:30కి మెసేజ్ చేశారు, క్వశ్చన్ ఖాళీగా ఉంటే బయటికి రా, పార్టీ అడిగా కదా ఇస్తా అని చెప్పింది. సో 5:30 నుంచి 6:30 వరకు, వాళ్ళకి అవుటింగ్ వచ్చేసి 6:30 వరకే అండి, గర్ల్స్కి ఎవరికైనా సరే. సో ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాను, జస్ట్ అలా ట్రీట్ అంటే తిన్నాను, వడపావు ఏదో తిన్నాం, నాకు నచ్చలేదు, లేదండి వేరే విషయం. తినేసి మళ్ళీ వచ్చేసాను. అదే అలా జరిగింది. మళ్ళీ చెప్తాను, నేను వెళ్ళి షాపింగ్ చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచే వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకే, బాయ్. షాపింగ్ అయితే వెళ్ళొచ్చానండి. ఇవి తెచ్చుకున్నాను, కంఫర్ట్, ఒక రెన్ను సోపు. ఈ ట్యాబ్లెట్ వచ్చేసి 5 రూపీస్ అంటండి. మా ఊర్లో వచ్చేసి ఓన్లీ 2 రూపీస్ అనుకుంటాను, 3 రూపీస్. కానీ వాళ్ళని తప్పు పట్టలేం లేండి, ఎవరి బిజినెస్ వాళ్ళది. ఈ హాస్టల్లో మంచిది ఏంటంటే మనం వేరే వాళ్ళ వస్తువులు కూడా వాడుకోవచ్చండి. ఎలా అంటే ఇప్పుడు ఈ సోప్ తెస్తున్నాను కదా, ఈ సోప్ ఇప్పుడు నేను వాడతాను, ఒక్కసారికి ఏం అయిపోదు, కానీ నెక్స్ట్ వారానికల్లా ఉండదు. ఎలా రా అంటే అలా అనమాట, చాలా ఫాస్ట్గా ఒకరిది యూజ్ చేసేసుకుంటుంటాం. సో అది మంచిదైంది. ఎప్పుడైనా నా దగ్గర మనీ లేనప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది నాకైతే. మొత్తం అయితే క్లీన్ చేయించారండి మా కోసమే యూనివర్సిటీని, అటుపక్క కూడా. యాక్చువల్గా నా దగ్గర మనీ అయితే అయిపోవచ్చింది. ఇది కూడా చెప్పాలరా అంటే జస్ట్ చెప్తే పలా పడి ఉంటుంది. నాన్న వచ్చేసి కావాలంటే అడుగురా, కొట్టేస్తాను ఫోన్పే వేరే వాళ్ళతో అని చెప్పాడు. అవసరం లేదు, ఎందుకంటే ఉంది ఒక 500 లేకపోయినా 400-500 దగ్గర ఉంది, సరిపోద్ది. ఈ నెల ఎలాగోలాగా మనం లాగేసుకుంటూ వస్తే నేను
సరిపోద్ది, దుబారా ఖర్చులు లేకుండా జస్ట్ ఒక టీ తాగితే సరిపోద్ది. నిన్న చేసిన షాపింగే కొంచెం ఓవర్. తాడు అవసరం లేదు యాక్చువల్గా అయితే, కానీ నేను చాలామందిని అడిగాను తాడు వచ్చేసి, ఏరా తాడుందా మామ ఉతుకొని బట్టలు వేయాలరా అంటే వాళ్ళు వచ్చేసి లేదు మామ ఆల్రెడీ కట్టేశారు, బట్టలు ఉన్నాయి ఎవరో తెలియదు అవి ఇది అని చెప్పారు. సో కొంచెం నేను తొందరపడి తాడైతే తీసుకున్నాను. తొందరపడేం కాదు, ఎందుకంటే మాకంటూ ఒక తాడు ఉండాలి కదా, ఒక రూమ్కి తాడు ఉండాలి బట్టలు ఆరేసుకోవడానికి. ఇప్పుడు తీసుకొచ్చి ముందర చెట్లు చూపిస్తాను కానీ ఆ చెట్లకు కట్టేసి ఆరేయడమే. ఇక్కడ వచ్చిన మంచి విషయం ఏంటంటే ముందు కూడా చెప్పాను, ఇక్కడ చెట్లు అయితే బాగా ఎక్కువ ఉంటాయండి, తాడులో కట్టుకొని వేసుకోవచ్చు. కానీ ఈ ప్రెమిసెస్లో మాత్రం వేసుకోకూడదండి. ఇలా ఈ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అటుపక్క కానీ ఇది మొత్తం ఇలానే నీట్గానే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వైస్ ఛాన్సలర్ గారు ప్లస్ చాలామంది అఫీషియల్స్ వస్తూ వెళ్తుంటారంట. సో వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా ఇలా మనం సైడ్కు చూపిస్తాను. కానీ అదిగో ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్ల మధ్యలో ఎక్కడైనా కట్టేసుకోవచ్చు. ఈ చెట్ల మధ్యలో ఎక్కడైనా కట్టేసి ఆరేసుకోవచ్చు అంతే. ఇప్పుడు వెళ్తాను టిఫిన్ చేసి. ఈరోజు ఇడ్లీ పెడతారు మా హాస్టల్లో మార్నింగ్, సాటర్డే కాబట్టి. నేను ఒక చిన్న షార్ట్ అయితే చేస్తాను, కానీ దానికి టైం పడుతుంది. ఏ రోజు ఏ ఫుడ్ పెడుతున్నారని చెప్పి ప్రతిదీ నేను మర్చిపోతాను అప్పుడప్పుడు. ఒక ఫోటో తీయకపోయినా అది వేస్ట్ అయిపోద్ది కదా. మార్నింగ్ ఏం పెడుతున్నారు, ఆఫ్టర్నూన్ ఏం పెడుతున్నారు అని చెప్పి మీకు ఫుల్ క్లారిటీ అయితే ఉండదు కాబట్టి చిన్న వీడియో షార్ట్ అయితే తీస్తాను ఖచ్చితంగా. ఓకే బాయ్.